ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం బీజేపీ కలిసి అడ్డుకోవడం అనేది చాలా విచారకరం. ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉండే, కానీ వివక్షతో కూడిన ఇలా ఆలోచనలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వానికి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈయన భూపేంద్రభాయ్ పటేల్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఏ ఆక్షేపణలు ఉండవు, ఏ అభ్యంతరాలు ఉండవు. ఆయన ఆగస్టు 16న ఇక్కడికి వచ్చింది, 23 వరకు అమెరికాలో ఉంటాడు. తర్వాత కెనడాలో 23 నుంచి పర్యటన ఉంది వారిది. 2 దేశాలు అమెరికా, కెనడా. గుజరాత్ ముఖ్యమంత్రి తిరగడానికి పర్మిషన్స్ ఉంటాయి, లేదంటే అనుమతులు ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రం అభ్యంతరాలు ఉంటాయి. ఇలా విద్యలో అత్యున్నత స్థాయిలో అమెరికా ఏ విధంగా వెలుగొందుతుందో ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసు. హార్వర్డ్ కానీ, ఎంఐటి కానీ, నార్త్ వెస్ట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ యూనివర్సిటీస్గా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనలో అటు ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ నుంచి ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ను ఏ విధంగా జరుగుతున్నాయో విద్య లేదంటే పాఠ్యాంశాలతో పాటు అక్కడ జరుగుతున్న తీరును అధ్యయనం చేస్తూనే అమెరికాలోని కూడా బోస్టన్ చాలా ప్రఖ్యాత నగరం విద్యకు. వాటిని పరిశీలించడానికి ఆయన అనుమతి కోరితే ఇవ్వకపోవడం అనేది చాలా విడ్డూరం. ఇది ప్రధానమంత్రి గారు ఎందుకు మరి ఇంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అడ్డుకోవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, వీళ్ళు కొంతమంది బీజేపీ మిత్రులు అంటుండ్రు యాంటీ నేషనల్ యూనివర్సిటీస్ అని, ఏదో ఢిల్లీలో కాక జేఎన్యూని వేసినట్టు, అక్కడక్కడ వేసినట్టు వాళ్ళు దీన్ని కూడా చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, హార్వర్డ్లో బీజేపీ నాయకులు అశ్విన్ పటేల్ గారు అక్కడే చదివిండ్రు. తర్వాత పీయూష్ గోయల్ పిల్లలు రోషన్ గోయల్, ధ్రువ్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన ఇప్పుడు మంత్రి. తర్వాత మన ఫినాన్స్ మినిస్టర్ గారు, మన తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు, పరకాల ప్రభాకర్ గారి కూతురు అనుకుంటే వాంగ్మయి పరకాల, జయంత్ సిన్హా ఆయన యశ్వంత్ సిన్హా కొడుకు. ఇక్కడ చూస్తే మళ్ళీ గతంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు ఇక్కడనే చదివిండ్రు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే చదివిండ్రు. మన్మోహన్ సింగ్ గారు చదివింది ఇది. నార్త్ వెస్ట్లో మనోడు హార్దిక్ షా, ఈయన పిఎంఓలో పనిచేస్తాడు. ఈయన పిఎంఓలో. ఇలా ఎంఐటికి సంబంధించి వస్తే ఎంఐటిలోనే పూర్తి స్థాయి మీడియా సెల్ మొత్తం పనిచేసేది బీజేపీకి గత 12 సంవత్సరాల నుంచి ఈ ఎంఐటీలు చదువుకున్న వాళ్ళే. సో ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాక కూడా ఈ విధంగా వీళ్ళు రాజకీయాల కోసం చేయడం ఒక ఎత్తు అయితే, సౌత్లో కొంత విద్యా ప్రమాణాలు పెంచడానికి అవకాశం ఉంటుంది, అది నార్త్ కంటే కూడా. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయనే విషయంలో మీకు తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ చాలా బలమైన యూనివర్సిటీస్, ఎక్కువ విద్యా శాతాన్ని పెంచిన యూనివర్సిటీస్, స్టాండర్డ్స్ కూడా పెంచిన యూనివర్సిటీస్. మరి ఎందుకు వీళ్ళు సౌత్లో కానీ లేకపోతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో విద్యా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అడ్డుకుంటున్నారు? ఒకవైపు యూజీసీని చాలా విపత్కర పరిస్థితికి తీసుకొచ్చిండ్రు, ఆ విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి చాలా క్లిష్టతరం చేసిండ్రు. మరొక వైపు స్టాండర్డ్ మనం చేద్దాము అని అంటే ఈ విధంగా అడ్డుకుంటున్న పరిస్థితి. ఇంతెందుకు, చాలామంది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చదువుకుంటున్న పరిస్థితి. ఈ యూనివర్సిటీలే కాదు, చాలా యూనివర్సిటీలు, అమెరికాలో ఉన్న యూనివర్సిటీల్లో చదువుతున్నారు.
నేనేమంటున్నంటే వీళ్ళు అటు బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇటు బీజేపీ కానీ వీళ్ళు చేస్తున్న విమర్శల్లో రాజకీయ కోణమే కనపడుతుంది మనకు. ఎందుకు ప్రభుత్వ కోణము లేదంటే సామాజిక కోణం ఎందుకు రావద్దు? మంచి విలువైన విద్యను, ఆ దేశంలో ఉన్న విద్యను భారతదేశంను అడాప్ట్ చేసుకుంటే సమస్య ఏంది? అడాప్ట్ పక్కన పెడితే అసలు మీరు చేసుకుంటున్నారు. గుజరాత్ ఏంది, లేకపోతే మహారాష్ట్ర ఏంది, లేకపోతే మధ్యప్రదేశ్ ఏంది, అందరూ ఇక్కడ ఉన్న సాంకేతిక నిపుణతను అన్నిటిని కూడా మీరు వినియోగించుకునే ప్రయత్నం చేస్తుండ్రు కదా. మీరు చూస్తే ఈయన వాషింగ్టన్లో ప్రోగ్రాం ఉంది, న్యూయార్క్లో ప్రోగ్రాం ఉంది, ఇంకొకటి టొరంటోలో ఉంది. ఈయన అన్ని తిరగవచ్చు. ఈయన ఈ ముఖ్యమంత్రి గారు 2 దేశాలు కూడా తిరగవచ్చు. నేనంటున్నా వీళ్ళకు బీజేపీ మిత్రులకు, మరి మీ ముఖ్యమంత్రి ఇక్కడనే తిరుగుతున్నాడు, మీ మంత్రులు కూడా ఇక్కడనే వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు మీరు మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. తొందరలోనే ఆర్ఎస్ఎస్ మీటింగ్ కూడా అట్లాంట్లో జరుగుతుందట. ఏంటిది అది, మహేష్ భగవత్ గారు వస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఐఓసీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు అనేది వారికి సమాచారం ఉంది. పెద్ద ఎత్తున అమెరికా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఆ మీటింగ్కి వచ్చే అవకాశం ఉంది. అదొక ఏమంటారు, ఎక్కువ సంఖ్యలో మన తెలుగు ఇండియన్స్ పాల్గొనే సమావేశం అని సమాచారం ఉంది. కాబట్టి అక్కడికి పోతే మళ్ళీ పార్టీని ఇట్లా కూడా బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఉపయోగపడతారేమో అని చెప్పే భయమా? అసలు ఎందుకు ముఖ్యమంత్రి గారి పర్యటనను అడ్డుకోవడంలో ఆంతర్యం ఏంటి? చాలామంది మేధావులు చాలా పెద్ద ఎత్తున వీటి మీద ఒక ఆశ ఉండే. ఎస్, డెఫినెట్గా విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పుకు ఒక ప్రయత్నం జరగబోతుందనే స్థితిని అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం మరి బీజేపీ నాయకత్వం చెప్పాలి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏదో సన్నాయి నొక్కుతున్నట్టుంది. అది రాజకీయం. మీరు ఇన్ని 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేసిండ్రు. రేపు భారతదేశంలో హైదరాబాద్ అతి పెద్ద నగరంగా ఉండేటప్పుడు విద్యా ప్రమాణాలు కూడా ఆ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితిని మీరు ఆలోచించలేదు, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అందుకని ఇదంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆలోచనలు కానీ, లేదంటే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం కానీ, ప్రతి రంగంలో అత్యున్నతమైన ఆలోచనలు చేస్తున్న పరిస్థితిని జీర్ణించుకోలేక మరి బీజేపీ ఇట్లా చేయండి అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుందో, బీఆర్ఎస్ మాట్లాడమని బీజేపీ చెప్తుందో, కానీ ఇద్దరు ఒకే రాగం ఎత్తుతున్న పరిస్థితి, 2 పువ్వులు ఒకే రాగం పాడుతున్న పరిస్థితి. ఇది తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో ఆలోచించి మళ్ళా ఇంకొకసారైనా వెళ్లి పర్యటించేందుకు అవకాశం కల్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.